ఓలా టీవీ రిచ్ ప్రెగ్నెంట్ మదర్ వర్సెస్ పూర్ ప్రెగ్నెంట్ మదర్. ఒక ఊర్లో సుశీల, సుందరం అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్లు. సుశీలది పేద కుటుంబం. ఆమెకి ఒక్కతే కూతురు, పేరు స్వాతి. పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. ఒకరోజు ఉదయం సుందరం పనికెళ్తూ ఉండగా సుశీల, ఏమయ్యా, స్వాతి ఫోన్ చేసింది. దానికి 3వ నెల. పద్ధతి ప్రకారం తొలిసారి కానుపు పుట్టింట్లో జరపాలి. ఎప్పుడు తోలుకొద్దాం అని అంటూ ఉండగా సుందరం ఒక్క క్షణం ఆగి, నేను అదే ఆలోచిస్తున్నా. మనకున్నది ఒక్కతే కూతురు. ఏ కష్టమైనా పడి తనకి జరపాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించాలి. 2 రోజులాగి నేనే వెళ్ళి తీసుకొస్తాను. మళ్ళీ ఫోన్ చేస్తే చెప్పు. అలాగే అయ్యా అని అంది. సుందరం అక్కడి నుంచి పనికెళ్లాడు. అయితే అదే ఊర్లో మంగమ్మ అనే ధనవంతురాలు కుటుంబం ఉంది. మంగమ్మ భర్త మీనయ్య పాల వ్యాపారం చేసి చాలా డబ్బు సంపాదించాడు. ఆ ఊళ్ళో కల్లా మంగమ్మ ధనవంతురాలు. ఆమెకి కూడా ఒక్కతే కూతురు, పేరు వాణి. వాణికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. వాణి కూడా ఇప్పుడు 3వ నెల కడుపుతో ఉంది. ఆ విషయం మంగమ్మ మీనయ్యతో చెప్పి ఎప్పుడు తోలుకొద్దామని అడిగింది. దానికి సమాధానంగా మీనయ్య, ఎప్పుడో ఏంటి, ఇప్పుడే వెళ్ళి తీసుకురా. డ్రైవర్కి చెప్తాను, కార్ తీసుకునెళ్ళి తీసుకురా. బిడ్డ పుట్టిన 6 నెలల దాకా ఇక్కడే ఉంటుంది. అలాగేనండి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది. అన్నట్టుగానే మంగమ్మ వెళ్ళి కూతురు వాణిని తీసుకుని వచ్చింది. సుందరం కూడా తన కూతురు స్వాతిని తీసుకుని వచ్చాడు. నాన్నా, అక్కడే ఉండేదాన్ని కదా, ఎందుకు ఇంత తొందరగా తీసుకొచ్చేశావు? అదేంటి తల్లి అలా అంటావు? మీరే ఇబ్బందుల్లో ఉన్నారు, నేను మీకు భారం అవనా? చెట్టుకు కాయ బరువా, కన్నవాళ్లకి కూతురు బరువా చెప్పు. నువ్వు వీటి గురించి ఆలోచించకు. నువ్విప్పుడు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే నీ కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు, సరేనా అని అంది. ఆ మాటలు విని స్వాతి చిన్నగా నవ్వుకుంటూ ఉంది. ఇక్కడ వాణిని ఇంటికి తీసుకొచ్చి, ఏమయ్యా, అన్ని రకాల పళ్ళు, ముఖ్యంగా మామిడికాయలు, అలాగే బాదం పప్పు, జీడిపప్పు అన్నీ పట్టుకొచ్చేసేయ్. నా బిడ్డ అడుగు కూడా కింద పెట్టకూడదు, అన్నీ మంచం మీదకే వెళ్ళాలి. మరీ అడుగు కూడా కింద పెట్టకుండా ఉంచడం మంచిది కాదే, అటూ ఇటూ తిరగని దాన్ని. కావాలంటే వీల్ చైర్ మీద కూర్చోబెట్టి నేనే తీసుకెళ్తాను అని అంది. ఆ మాట విని తండ్రి కూతుళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉన్నారు. వీల్ చైర్ ఎందుకే, మంచానికి 4 చక్రాలు పెట్టి పడుకోబెట్టి తిప్పు. ఈ ఆలోచన ఇంకా బాగుంది. అమ్మా ఊరుకో, నేనేమన్నానే? సర్లే, పాలు తాగావా? పాలు తాగావా అని అంటావేంటే? వెళ్ళి ఇంత కుంకుమ పువ్వేసి పాలు పట్టుకురా. అలాగే అని అక్కడి నుంచి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే, అమ్మా, టౌన్లో పెద్ద డాక్టర్తో మాట్లాడాను. 4 రోజులకొకసారి చెకప్ చేసుకోమన్నారు. ఈరోజు ఒకసారి వెళ్ళి కలిసొద్దాము. అలాగే నాన్న అని అనింది. అంతలోనే మంగమ్మ పాలు పట్టుకుని వచ్చి వానికి ఇచ్చింది. ఇక్కడ సుశీల తన భర్త సుందరం దగ్గరకొచ్చి, ఏమయ్యా, పాలు పోసే సాంబయ్యని మన బిడ్డ ఉన్నన్ని రోజులు పాలు పోయమని అడగలేకపోయావా? అడిగినా. రేపటి నుండి రోజుకి 1/2 లీటర్ పాలు పోస్తాడు. సరే, దవాఖానకు కూడా పోవాలి కదా. దానికోసమే ఆలోచిస్తున్నా. రేపోసారి సర్కార్ దవాఖానకు తీసుకుపోదాం. ఆటో ఏదైనా మాట్లాడు, ఊకే బస్సులో తీసుకపోతే మంచిగుండది అని అంటూ ఉంటే సుందరం ఇంకా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అది గమనించిన సుశీల, ఇంకేం ఆలోచిస్తున్నావయ్యా? బిడ్డకు సీమంతం చేయాలి గదా, పైసలెట్లా అని ఆలోచిస్తున్నా అని అన్నాడు. ఆ మాట వినగానే సుశీల కూడా సైలెంట్ అయ్యింది. కాసేపటికి, 2 ఎడ్లని అమ్మేద్దామా? ఓ 30,000 దాకా వస్తాయి. సీమంతం చెయ్యొచ్చు, బిడ్డ దవాఖాన ఖర్చు కూడా వెళ్తుంది. ఏమంటావు? నేనన్నీకేముందయ్యా, అట్లే చెయ్యి. ఇవన్నీ తనకి తెల్వనివ్వకు. సరే సరే. సుందరం తన దగ్గర ఉన్న 2 ఎడ్లని సంతకు తీసుకెళ్లి అమ్మేశాడు. వచ్చిన డబ్బుతో కూతురు సీమంతానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మంగమ్మ కూడా కూతురు సీమంతానికి భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉంది.
ఏవండి, సీమంతానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయినట్టేనా? ఎక్కడయ్యాయి? ఒక్కడిని ఎన్నని చెయ్యాలి. క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చాను, డెకరేషన్ వాడికి ఫోన్ చేశాను, అంతే. అంతే అంటారేంటండి? కూతురు సీమంతం అంటే ఎన్ని ఏర్పాట్లుండాలి? ఊళ్ళో అందరికీ చెప్పండి భోజనానికి రమ్మని. అల్లుడికి బిడ్డకి కొత్త బట్టలతో పాటు ఏదైనా బంగారు కానుకివ్వండి. అలాగే అని అంటూ ఉన్నాడు. మంగమ్మ చెప్తూనే ఉంది. అలా సుశీల, మంగమ్మ ఇద్దరూ వాళ్ల తాహత్తుకు తగ్గట్టు కూతురి సీమంతానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సుందరం తన బంధువులని, కూతురి బంధువులని పిలిచి ఇంట్లోనే ఉన్నంతలో సీమంతం జరిపించాడు. మంగమ్మ మాత్రం చాలా ఖర్చు పెట్టి కూతురి సీమంతాన్ని జరిపించింది. ఊర్లో చాలామందికి భోజనాలు పెట్టి ఊరంతా చెప్పుకునేలా జరిపింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రతి నెల మీనయ్య కూతురిని తీసుకుని టౌన్లో ఉన్న పెద్ద ఆసుపత్రికి వెళ్తూ ఉన్నాడు. సుందరం మాత్రం సర్కారు దవాఖానకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే డెలివరీ టైం వచ్చింది. అమ్మాయికి ఈ నెల 3వ తేదీ డెలివరీ టైం ఇచ్చారండి. రేపే 3వ తేదీ. నొప్పులు రాకముందే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేద్దాము. ఎందుకైనా మంచిది కదా, ముందు జాగ్రత్త. సరే అని అనుకుని వాణిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. స్వాతిని మాత్రం ఇంటి దగ్గరే ఉంచారు. అమ్మా, అటూ ఇటూ కాస్త తిరుగుతూ ఉండు, అప్పుడే ప్రసవం సులువుగా అవుద్ది అని అంటూ కూతురిని అటూ ఇటూ తిప్పుతూ ఉంది. నొప్పులు వచ్చే వరకు కూతురిని ఇంటి దగ్గరనే ఉంచుకుని నొప్పులు వచ్చాక హడావిడిగా బండి కట్టుకుని సర్కారు దవాఖానకు పట్టుకెళ్లారు. స్వాతికి నార్మల్ డెలివరీ అయ్యింది. నొప్పులు రావడానికి ముందే వాణిని హాస్పిటల్లో జాయిన్ చేసి సిజేరియన్ చేశారు. ఇద్దరికీ కూతుళ్లు పుట్టారు. అందరూ హ్యాపీ.